రైట్. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. చాలా వాడు హైపర్ అయిపోతా ఉన్నాడు. సో, అరిచేస్తూ ఉంటున్నాడు. కోపం ఎక్కువగా వాడికి వస్తుంది. ఎందుకిలా జరుగుతుందో ఇన్స్టెంట్ తెలియట్లేదని అంటున్నారు. గ్రాటిఫికేషన్ కదమ్మా. ఇది వరకు ఇలా ఉండేది కాదు. ఇప్పుడు నువ్వు సడన్గా బ్రెయిన్ అంతా అలా ఉంటుంది. తనకు కావాల్సింది వెంటనే ఇలా ఇక్కడ కనపడుతుంది, కావాల్సింది వెంటనే నువ్వు ఆర్డర్ చేసుకుంటున్నావు. దేనికి ఓర్పుగా కొంచెం వెయిట్ చేసి పేషెన్స్ ఉండట్లేదు. ఉండట్లేదు. సో ఆటోమేటిక్గా బిహేవియర్, సైకాలజీ అలాగే మారిపోతున్నాయి మనందరి కూడా. సో అందుకే ఎంత కుదిరినంత వీటిని దూరంగా ఉంచితే ఎంత పెద్ద అయ్యే వరకు అంత బాగుంటారు వాళ్ళు మళ్ళా. సోషల్ మీడియా కూడా అంతే, పేరెంటల్ కంట్రోల్స్ ఇవి జాగ్రత్తగా చూసుకుంటా కొంచెం ఒక 16-17 ఏళ్ళు దాటాకనే అన్నట్టు కనీసం వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటే ఇలాంటివి ఫాలో అవ్వాలమ్మా, ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకుంటా పెంచుకోవాలి మరి. కానీ ఇప్పుడు 3-4 ఇయర్స్ పిల్లలే యూట్యూబ్లోనే చూస్తూ చూస్తూ ఏమైనా యాడ్స్ వస్తే దాన్ని స్కిప్ చేయటం, చూసుకోవటం, యాప్స్ని డౌన్లోడ్ పెట్టుకోవడం ఇవన్నీ చేసేస్తుంటే అబ్బా వీడు ఏం ఇంటెలిజెంట్ రా, ఇంత బాగా చేసేస్తున్నాడు అని పొంగిపోతూ ఉన్నారు. సో ఇది కంప్లీట్గా ఎడిక్ట్ అయిన దానికి ఇది ఫస్ట్ స్టేజ్ అని అనుకోవచ్చా? అంతేగా, మీరు పొగిడేస్తే ఇంకా వాళ్ళు మురుసుకుంటున్నారు. కానీ బయటకు వెళ్ళేటప్పుడు కూడా మొత్తం అంతా కూడా డిజిటల్ ప్రపంచమే అయ్యింది. సో ఏ రకంగా మనం బయటికి ఇప్పుడే అలవాటు చేయాల్సిన పని లేదు. ఎలాగ తెలివైనాడే కదా మీ బిడ్డ, తెలివైందే కదా మీ పాప. సో అవసరమైనప్పుడు వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి, అవసరమైనంత ఎక్స్పోజ్ చేయండి, స్టెప్ బై స్టెప్ ఎక్స్పోజ్ చేయండి. సో వాళ్ళు కూడా పెద్ద అయ్యాక ఎంతవరకు చూడాలో ఎంతవరకు కట్ చేయాలో వాళ్ళు తెలుసుకుని ఉంటారు. లేకపోతే రిలేషన్షిప్స్ కూడా బోల్డ్ అంత ప్రాబ్లమ్స్ వస్తాయి. హస్బెండ్ ఒక ఫోను, వైఫ్ ఒక ఫోను. రెస్టారెంట్కి వెళ్తే ఒక హస్బెండ్ ఇలా ఉంటారు, వైఫ్ ఇలా చూసుకుంటూ ఉంటారు. ఐ మీన్ వాట్స్ హ్యాపెనింగ్. అండ్ పిల్లాడు ఇంకో ల్యాప్టాప్, ఐప్యాడ్. మ్యామ్, సో స్టార్టింగ్లో జస్ట్ బార్న్ బేబీస్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన కొంచెం వ్యాక్సినేషన్ విషయంలో ఉన్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుందాం. సో బేబీ పుట్టగానే జస్ట్ ఇంతే ఉంటారు, అసలు వాళ్ళ మాంసం ముద్ద కూడా పెద్దగా కనిపించదు. అంత చిన్న పిల్లలకి వెంటనే వచ్చి టీకాలు ఇస్తూ ఉంటారు కదా. సో దేనికని వాళ్ళు హెల్తీగా ఉండటం కోసం అన్న ఏవి అవసరం ఉండకపోవచ్చు అంటారు వ్యాక్సినేషన్? ఏది అవసరం ఉండకపోవచ్చు అని అయితే నేను అన్నాను. ఓకే, ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు మన షెడ్యూల్లో ఉన్నది బాగా స్టడీ చేసి బాగా రీసెర్చ్ జరిగాక ప్రపంచంలో ఏటి వల్ల పిల్లలు ఎక్కువ చనిపోతున్నారు, ఏటి వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని చూసే తయారు చేయబడుతున్నాయి. కాబట్టి అందులో కూడా కొన్ని చాలా అవసరం, కొన్ని హైలీ రికమెండెడ్, బట్ మీరు ఆలోచించుకోండి అన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు టైఫాయిడ్ అనుకో, రికమెండెడ్, కానీ సరే టైఫాయిడ్ వస్తే అప్పుడు మందు ఇచ్చుకుంటాలే అనుకునే వాళ్ళు ఉండొచ్చు, పోనీ ఆగుకుంటే ఆగండి. పోలియో అనుకో, పారాలసిస్ వచ్చాక ఏం చేస్తాం? చేసేదానికి ఏముంటుంది, లేదుగా. సో మరి అది కంపల్సరీ కిందే తీసుకోండి. ఓకే, ఇప్పుడు టెటనస్, ధనుర్వాతం వచ్చిందంటే చనిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ. దానికి ప్రివెన్షన్ ఒక చిన్న ఇంజెక్షన్తో అయిపోయిందిగా. 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు, సంవత్సరంన్నర, 4 నుంచి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. ఆ తర్వాత నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి ఇమ్మని అంటారు. ఓకే, సో మరి అది బెటరా, ప్రాబ్లం వచ్చాక ఫేస్ అవ్వటం బెటరా? ఇంగ్లాండ్లో ఒక సైంటిస్ట్, డాక్టరు ఏదో ఒక చిన్న స్టడీ రిలీజ్ చేసి రాంగ్, అది ఫేక్ అని ప్రూవ్ అయింది. వ్యాక్సిన్ వల్ల MMR వల్ల ఆటిజం అని మొదలు పెట్టేసరికి ఇంకా అందరూ అలాగా ఎమ్మటపడ్డారు. మొన్నమ్మ 2 days క్రితం ఆ ఫ్యామిలీలో 6 ఉన్నారు. ఓకే, ఒక్కరికి వ్యాక్సిన్స్ వేయించలాళ్ళు, చిన్న ఆఖరి బిడ్డకు ఆటిజం. అదే రోజు ఇంకో ఫ్యామిలీ 2 పిల్లలే వ్యాక్సిన్స్ వేయించలా, ఒకళ్ళకి ఆటిజం. మరి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? దీని గురించి బోల్డంత రీసెర్చ్ జరుగుతుంది, కారణాలు ఏంటనేది కొన్ని హైపోథెసిస్ ఉన్నాయి. కాదు, దాంతో ఏమవుతుంది, కొంతమంది భయపడి వేయించట్లేదు. వాళ్ళు ఏమంటున్నారు, మా బిడ్డలకి ఏం జబ్బులు రావట్లేదుగా అంటున్నారు. వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే, వాళ్ళ బిడ్డకి ఎందుకు రావట్లేదంటే వాళ్ళ చుట్టూ ఉన్న బిడ్డలు ప్రొటెక్టెడ్. సో ఆ వైరస్ అనేది హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. 100 మంది జనం ఉంటే 90 మందికి వ్యాక్సిన్ వేసారనుకో, సో ఆ క్రిమి అక్కడ తిరగట్లా,
అందుకని వీళ్ళకి రావట్లా. అది వాళ్ళ అదృష్టం. సో దాంతో ఏమవుతుంది, నెమ్మదిగా వేయించుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుద్ది, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇదే సమస్య యుఎస్లో మొన్న వచ్చింది, మీజిల్స్ అవుట్ బ్రేక్, పిల్లలు చనిపోయారు ఎందుకంటే వ్యాక్సిన్ మానేశారు కొంతమంది. ఓకే. సో మీరు పిల్లల డాక్టర్తో జాగ్రత్తగా డిస్కస్ చేయండి, మీ బిడ్డకి ఏదైనా వేసే ముందు దీనివల్ల ప్రమాదం ఏంటి, లాభం ఏంటి అనేది డిస్కస్ చేసి ఆ ప్రకారం ముందుకెళ్ళండి. ఇప్పుడు ప్రమాదం లేదా అంటే లేదు అని అన్నాను. చాలా అరుదుగా రియాక్షన్ రావచ్చు, ఎనాఫైలాక్సిస్ అని. అంటే వేసుకున్న ఏ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా వెంటనే ఫీవర్ వస్తుందా? ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంది తక్కువ. కింద ఇక్కడ ఎర్రబడొచ్చు, ఇచ్చిన చోట వాయొచ్చు, అవన్నీ సెట్ చేసుకోవచ్చు మనం. ఓకే, రేర్గా అరుదుగా కొంతమందికి ఫిట్స్ రావచ్చు. అప్పుడు ఆ వ్యాక్సిన్ తర్వాత వేయరు జనరల్గా. బట్ ఇప్పుడు వరకు ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఒకళ్ళకి కూడా అంటే చాలా అరుదు అది. సో రెండోది ఎనాఫైలాక్సిస్. ఇప్పుడు మనకి తేంటి కుడితే మొహం అంత ఉబ్బిపోయి అలా వస్తుంది కదా, ఆ రకమైన రియాక్షన్ రావచ్చు. సో దాన్ని ఎనాఫైలాక్సిస్ అంటాం, అది ప్రమాదం. అందుకనే వ్యాక్సిన్ వేసే వాళ్ళమందరం క్లినిక్లో దానికి విరుగుడు ఎడ్రినలిన్ అని రెడీ పెట్టుకుంటాం. ఓకే. కానీ దాని అవసరం కూడా నాకు ఎప్పుడూ పడలేదు, పడకూడదని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంత ప్యూర్గా వస్తుంది అంటే ఆ రిస్క్ బాగా మినిమైజ్ అయిపోయింది. బట్ స్టిల్ ఎవరికన్నా రావచ్చు ఎలర్జీ అనేది. అందుకే మేము ఎప్పుడు రెడీగా ఉంటాము. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మీరు టైం ఉంటుంది, టైమింగ్స్ ఈ 2 yearsలో వేయాలి, 5 yearsలో వేయాలి, 8 yearsకి ఇట్లా టైం ఇస్తారు కదా. ఒకవేళ వాళ్ళ మర్చిపోయి ఆ టైం కనుక ఎక్స్టెండ్ అయిపోతే అప్పుడు వేసుకోవచ్చా? ఏమైనా తర్వాత కవర్ అవ్వచ్చు. క్యాచప్ వ్యాక్సినేషన్ అంటాం, క్యాచప్ ఇమ్యునైజేషన్. ఓకే. సో దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది, అది పీడియాట్రిషియన్తో మాట్లాడుకుని మనం కవర్ చేయొచ్చు.